హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలను సేల్కి పెట్టారు అనేది ఈరోజు నమస్తే తెలంగాణలో చాలా పెద్దగా హైలైట్ చేస్తూ ఒక వార్త రాయడం జరిగింది. కొన్ని ఏవో మెన్షన్ కూడా చేయడం జరిగింది. గ్రామ కంఠంలో ఉన్నటువంటి భూములన్నీ ఎక్కడెక్కడైతే గ్రామ కంఠాలు ఉన్నాయో గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ కంఠంలో ఉన్నటువంటి భూములన్నీ ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక సంస్థకు చాలా సైలెంట్గా చాలా సీక్రెట్గా కట్టబెట్టారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కంఠం ఏవేవైతే ఉన్నాయో ఈ గ్రామ కంఠంలో భూములన్నీ కలిపి 12 లక్షల కోట్లు ఉంటాయట. 12 లక్షల కోట్లు. ఇమాజిన్ తెలంగాణ భవిష్యత్తు అసలు ఎట్లా అంటే అసలు నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధి చేయాలంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి? తెలంగాణలో ఉన్నటువంటి పేదరికం లేకుండా చేయడమా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాలతో కలిపి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం, అద్భుతమైనటువంటి వైద్యం కార్పొరేట్ లెవెల్లో వైద్యం ఉచితంగా చేయడం అనేది ఒక గొప్పతనం. ఈ 12 లక్షల కోట్లలో ఓన్లీ 1% తెలంగాణ ప్రజల కోసం నీతిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఖర్చు చేయాలనే మనసు ఉంటే తెలంగాణ అప్పుడైతుంది రైజింగ్ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 1% ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఉచితాలు ఇస్తున్నారు, కానీ ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి మాట్లాడరు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ అవే కదా ఉచిత విద్య అంటారు. బట్ కార్పొరేట్ స్థాయిలో లేటెస్ట్ టెక్నాలజీతో ఏఐ టెక్నాలజీతో కార్పొరేట్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో లక్షలు ఎట్లయితే తీసుకుంటున్నారో అదే స్థాయి విద్య మన గవర్నమెంట్ స్కూళ్ళలో రావాలి. అమెరికాలో యుఎస్లో యూకేలో ఎట్లనైతే ఇంటికే వచ్చి పిల్లల్ని అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఉంటుంది అమెరికాలో, అందుకే అది డెవలప్ అయింది. మనం ఇట్లా ఉన్నాం. ఓకే, మంచి తెలుసుకోవాలనుకున్నప్పుడు మంచి విషయాలు నేర్చుకోవాలనుకున్నప్పుడు వేరే దేశాల నుంచి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడ పిల్లల్ని తీసుకురావడానికి బస్సులు ఏర్పాటు చేసినారండి. బస్సులే పోయి పిల్లల్ని ఎక్కించుకొని తీసుకొస్తారు. అదే కాన్సెప్ట్ ఇప్పుడు చాలామంది ఎందుకు రావట్లేదు గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు రావట్లేదు అని అంటున్నారు. వచ్చినా వెళ్ళిపోతారు. ఎందుకని? ఒక వసతులు పక్కన పెడితే వసతులు సరిగ్గా ఉండవు, టీచర్లు ఒకసారి వస్తారు ఒకసారి రారు. ఇప్పుడు ఏదో రేవంత్ అన్న తీసుకొచ్చినట్టున్నాడు, ఒక 1 మంత్ ఎవరైనా కంటిన్యూగా రాకపోతే వాళ్ళ సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడతామని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఈ గంజాయి బ్యాచ్, ఈ మందు తాగే బ్యాచ్ ఇవన్నీ ఎక్కువైపోయినారు. బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు, సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు. సో ప్రైవేట్లో అలా కాదు, కార్పొరేట్లో అట్లా కాదు. సీసీటీవీస్ ఉంటాయి, మానిటరింగ్ ఉంటుంది, ఇన్ఛార్జీలు ఉంటారు, ఆయమ్మలు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వరు. అండ్ ఒకవేళ పిల్లలు స్కూల్కి రాకపోతే అటెండెన్స్ వేయరు, పేరెంట్స్కి కాల్స్ వెళ్తాయి. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మేము కోరుకునేది అది. అంటే కార్పొరేట్ స్థాయి విద్య అంటే మాకు కావాల్సింది అది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి ఇది ఈ 12 లక్షల కోట్లు గ్రామ కంఠంలో ఉన్నవి మాయం చేయడానికి హక్కు ఎవరికి ఉన్నది? మీరు ప్రైవేట్కి ఏ ప్రాతిపదికన కట్టబెట్టినారు? తెలంగాణ ప్రజల్ని అడిగినారా? అడగకుండా ఇవన్నీ చేస్తున్నారా? ఎస్, బీఆర్ఎస్ వాళ్ళు అడగకుండా వెబ్సైట్లలో జీవోలు కూడా పెట్టలేదండి. బీఆర్ఎస్ వాళ్ళు చాలా సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళిపోయినారు. అందుకే కదా వాళ్ళు అట్లా చేసిరనే కదా వాళ్ళని నమ్మకుండా మళ్ళీ 3వ సారి మిమ్మల్ని గెలిపించుకుంది. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు అదే తోవకి వెళ్తాము. అచ్చా, వాళ్ళు ఈ భూములు తీసేస్తే మేము ఈ భూములు తీసేస్తామేమైనా మీకు కేసీఆర్ గారికి ఏమైనా కాంపిటీషన్ పెట్టినామా? మా తెలంగాణ ప్రజలు కాంపిటీషన్ అంటే అభివృద్ధిలో చేసి చూపియండి. భూములు నొక్కడంలో కాదు, పైసలు నొక్కడంలో కాదు, కమిషన్లు తీసుకోవడంలో కాదు. మీ అభివృద్ధి ఏంటి? రేవంత్ రెడ్డి మార్క్ ఏంటి? వీళ్ళది కాళేశ్వరం స్కామ్ అంటే మేము కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తాం.
లేదా ఇప్పుడు చేస్తున్నారు కదా ఫిల్ట్ అని చెప్పి మొత్తము అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా ఓఆర్ఆర్ బయట వేయాలి అని చెప్పి 5 లక్షల కోట్లు ఎవడబ్బా సొమ్ము ఎవరు తింటున్నారు ఏం సంగతి. ఇక్కడేమో 5 లక్షల కోట్లు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కంఠం భూములు 12 లక్షల కోట్లు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పోనీ 12 లక్షల కోట్లు మా తెలంగాణ ప్రజల కోసం ఏమైనా ఖర్చు పెడతారా మీరు? దీంట్లో మీరు ఒక 20% 30% కమిషన్ తీసుకున్నా మీకు ఎన్ని లక్షల కోట్లు ముడుతున్నాయి? మళ్ళీ దీంట్లో మీ మంత్రులందరూ పంచాయతీ ఎవరు గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడొద్దంటే వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత అని అందరికి ఇచ్చుకుంటా పోతారు. సో ఒకసారి చూద్దాము అసలు ఈ గ్లోబల్ మన ఏమంటాము ఈ ఏవైతే 12 లక్షల కోట్లు ఏంది. ముందుగా ఈరోజు అంటే జనరల్గా మనం ఎప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కువ చూడం, కానీ 12 లక్షల కోట్లు గ్రామ కంఠంలో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అసలు ఏం రాసినారు ఏంది, గ్రామ కంఠంలో ఉన్న భూములు ఏం చేయబోతున్నారు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత మిగిలిన వార్తల్లోకి మనం వెళ్దాం. ఇగో గ్రామ కంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్, తెలంగాణ పల్లెలు ఫర్ సేల్, అమ్మకానికి 12,000 పంచాయతీల్లోని భూములు, ప్రైవేటుకు గ్రామ కంఠం భూములు దారాదత్తం, కార్బన్ హక్కుల పేర 30 ఏళ్ల లీజుకు ఒప్పందాలు, ప్రాజెక్టు కింద 60,000 కోట్లు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్. ఒకసారి మనం చూద్దాం. కర్బన ఉద్గారాల బూచి చూపి అయోరాకు అప్పగించే చర్యలు, అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరపాల్సిందిగా ఆదేశాలు. స్వచ్ఛందం గ్రామ సభలు జరపండి, రాళ్ళు కత్తులు కడారులు పట్టుకొని వస్తారు వాళ్ళు. ఒకసారి కొడంగల్ ఇట్లనే గిరిజన భూములు తీసుకుందామంటే ఏమైంది, మీ కొండల రెడ్డిని తిరుపతి రెడ్డిని డ్రోన్లు ఎగిరేసి మరి మీరు డ్రోన్లు ఎగిరేసి చేయాలని చెప్పి సర్వే చేయాలని అనుకున్నారు. రాళ్ళు తీసుకొని కొట్టినారు కలెక్టర్ గారిని. మళ్ళీ తీసుకపోయి పెద్ద పెద్ద గొలుసులు వేసి వాళ్ళు ఏదో ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లా తీసుకపోయి ఆ గిరిజన రైతుల్ని అరెస్ట్ చేసినారు. సో ఇప్పుడు గ్రామ సభలలో దీని మీద గ్రామ కంఠం భూముల మీద గ్రామ సభలలో మీరు నిర్వహించే దమ్ములు ఉన్నాయా? రమ్మనండి కలెక్టర్లను వీళ్ళని. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోటి ఎలమనండి జనాల్లోకి. ఏం జరుగుతుంది? ఓకే, పాలక మండళ్ళు లేని సమయంలో అధికారులతో పనులు, తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూములు హుళక్కే. ఎస్, ఇక్కడ చూస్తే భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు. కార్యక్రమం మంచిదైతే సైలెంట్గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్న. హరిత సౌభాగ్యం ముసుగులో భూముల హారతి కర్పూరం. ఎస్, ఇక్కడ చూస్తే గుంట భూమినైనా వదలకుండా రియాలిటీ దందాకు మళ్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లోని భూములపై పంజా విసురుతున్నది. రాష్ట్రంలోని 12,000 పంచాయతీల్లో గ్రామ కంఠం భూమిని అమ్మకానికి పెట్టింది. గుండుగుత్తగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. 1, 2 కాదు, ఏకంగా 30 ఏళ్ల పాటు ఆ భూములను ప్రైవేటుకు దారదత్తం చేయనుంది. దీనికోసం హరిత సౌభాగ్యం అంటూ ఒక ముసుగు ప్రాజెక్టును చేపట్టింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేని సమయంలో గుట్టు చప్పుడు కాకుండా గలీజు దందాకు తెరలేపింది. గ్రామ పంచాయతీల తీర్మానాన్ని పక్కదారి పట్టించి గంపగుత్తగా ప్రైవేటుకు భూములను అప్పగిస్తుంది. ఇది పరిస్థితి. ఒక గ్రామ సభ రిజిస్టర్ ఇది ప్రైవేటుకు ఇస్తే ఏమవుతుంది? ఇతర కార్యక్రమాలకు ఆ భూములను వినియోగించుకునే అధికారం ఉండదు. భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు స్థలాలు దొరకకపోవచ్చు. పంచాయతీలు ఇచ్చిన భూముల్లో ఒకే రకమైనటువంటి మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యానికి ప్రమాదం జరగచ్చు. పాలక మండళ్ళు లేని సమయంలో భూములను అప్పగిస్తే భవిష్యత్తులో వివాదాలు తలెత్తవచ్చు. ఇక్కడ చూస్తే ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేటు సంస్థ పొందే లాభం. 1 ఎకరంలో పెంచే చెట్లు 4,000, అందులో బతికే చెట్లు 3,000 అని అంచనా. 30 ఏళ్లలో ఒక చెట్టు సృష్టిస్తే కార్బన్ క్రెడిట్ టన్నుల్లో టన్ను కార్బన్ క్రెడిట్కు వచ్చే ఆదాయం 1,720 రూపాయలు. 30 ఏళ్లలో 3,000 చెట్లు ఉత్పత్తి చేస్తే కార్బన్ క్రెడిట్ల విలువ 51 లక్షలు. మొత్తం 12,000 పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ 6,120 కోట్లు.
6,120 కోట్లట. అంటే మొత్తం 12,000 పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ల 6,120 కోట్ల రూపాయలు ఈ ప్రతి ఏటా ప్రతిసారి ప్రైవేటు సంస్థలకు ఒకవేళ ఈ గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా అప్పజెప్పేస్తే ప్రభుత్వానికి వచ్చేవి 12 లక్షల కోట్ల రూపాయలు. అప్పజెప్పిన తర్వాత ఆ ప్రైవేట్ వాళ్ళకు వచ్చేవి 6,120 కోట్ల రూపాయలు. ఒక్కో గ్రామంలో 10 ఎకరాలు ఇస్తే బతికే చెట్లు అంచనా 30,000 అంట. 30 ఏళ్లలో 30,000 చెట్లు కార్బన్ క్రెడిట్ల విలువ 5.1 కోట్లు. 12,000 పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ 61,200 కోట్లు. ఈ గ్రామ సభ రిజిస్టర్ ప్రైవేట్కి ఇస్తే ఏమవుతుంది అంత మనం చూసినాం. సో అంటే ఇన్ని రకాల సమస్యలు ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు. ఈ 12 లక్షల కోట్లు ఏం చేస్తారు? మా తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు పెడతారా? ఎందుకు ఆ సంస్థకే మీరు ఎందుకు కట్టబెట్టాలనుకుంటున్నారు? ఢిల్లీకి ఒకవేళ ఇచ్చిరే అనుకుందాం, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఫస్ట్ ఇంకా గ్రామ సభలు జరగాలి. గ్రామస్తులు గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములు ప్రైవేట్కి కట్టబెట్టాలంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకాలు చేయాలి, తీర్మానాలు చేయాలి, వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఒక ఏడాదిన్నర పడుతుంది, ఈజీగా పడుతుంది. సో వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మళ్ళీ ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నది, అక్కడ స్టే తెచ్చుకునే అవకాశం ఉన్నది. ఒకవేళ ఒప్పుకుంటే మళ్ళీ ఏం చేయాలి? చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా టెండర్లకు వేయాలి. టెండర్లు వేసిన తర్వాత దాంట్లో ఎవరైతే ఎక్కువ పాడుకుంటారో, ఎవరికి టెండర్ కొంచెం తక్కువ కోట్ చేసిస్తారో వాళ్ళకే టెండర్ వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ చేస్తే అప్పుడు ఆలోచించాలి. ముందే వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అంటే కార్బన్ హక్కుల పేర 30 ఏళ్ళ లీజుకు ఒప్పందాలు, ప్రాజెక్టు కింద 60,000 కోట్లు కొల్లగొట్టిన ఢిల్లీ సంస్థ. ఎట్లా కొల్లగొడతారు మీరు? టెండర్లే లేదు అంటే ఢిల్లీ సంస్థకి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోయినారు. అంటే ఇది ఎవరు? ఢిల్లీ అనగానే నీకు అక్కడ పైనుండి ఆర్డర్సా? ఎవరి కనుసన్నలో నడుస్తుంది ఇదంతా? ఎవరి కనుసన్నలో నడుస్తుంది అంతా? ఇది ఆలోచించుకోవాలి మనం. ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నారా? లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములు కొన్ని గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి, వాళ్ళ విద్యకు, KG to PGకి ఉపయోగపడతాయా? నిజంగానే ఆ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఇంకోటి ఏంటంటే, మొన్న నేను ఒక న్యూస్ చూసినాను ఆంధ్రాకి సంబంధించి. పేరెంట్స్ టీచర్ మీటింగ్, గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మంచి చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి పనులు చేసిన వాళ్ళని మనం మెచ్చుకోవాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా అద్భుతంగా నడుస్తున్నాయి. గవర్నమెంట్ పిల్లలందరూ, స్కూల్ పిల్లలందరూ, నిరుపేదలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అద్భుతంగా చదువుకుంటున్నారు. దాంట్లో ఇంగ్లీష్ నేర్చుకొని దడదడలాడిస్తున్నారు అంటే, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే, మంచి కాన్సెప్ట్ తోటి అక్కడ స్కూల్లో టీచర్స్ కానీ వాలంటీర్స్ కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు అంటే, అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, తీర్చిదిద్దినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ అది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలు తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలే. కానీ ఎక్కడ అభివృద్ధికి బీజం పడింది అంటే, అక్కడ గడపలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. కార్పొరేట్ స్థాయి విద్య ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ ఇంకా మెచ్చుకోదగినటువంటి విషయం ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే జగన్ ఓడిపోయి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అరే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్టు, దీన్ని ఎందుకు మనం రద్దు చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా ఏం రద్దు చేయలే. అది తెలివైన వాళ్ళ లక్షణము. అక్కడ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఆ కాన్సెప్ట్ని, అంటే ఏదైతే వాళ్ళకి కార్పొరేట్ స్థాయి విద్య ఉంటుందో దాన్ని ఎక్కడ కూడా కదిలించలేదు నాకు తెలిసినంత వరకు. ఇఫ్ నాట్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ తప్పైతే ఎవరైనా సవరించాలి దయచేసి. నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఎక్కడైతే సిస్టమ్ జనరేట్ చేశారో జగన్మోహన్ రెడ్డి స్కూల్స్ విషయంలో, అది అట్లనే కొనసాగిస్తుంది. దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటి, ఇప్పుడు ఇంకా మంచి దాన్ని పొడిగిస్తూ ఇంకా ఏమేం చేయొచ్చు పిల్లల కోసం, ఇంకా ఏమేం చేయొచ్చు పిల్లల విద్యార్థుల కోసం అనేది.
సో దాంట్లో భాగంగానే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మొన్న ఈ లోకేష్ ఒక ఐడియా తోటి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎందుకు పెట్టకూడదు అనే ఒక దాంతోని పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఎవరు ఏ పరిధిలోకి ఏ స్కూల్స్ వస్తాయో వాళ్ళు ఆ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పాల్గొనాలి. సో లోకేష్ పాల్గొన్నారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు, వివిధ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఇక్కడ జగన్ నాకంట చిన్నోడు, నన్ను చాలా ఇబ్బంది పెట్టినాడు, అసెంబ్లీలో నేను ఏడవడానికి కారణం జగన్ అయ్యిండు అని వ్యక్తిగతంగా ఏది చేయలే. ప్రజలకి అనుగుణంగా ఈ కాన్సెప్ట్ ఇది బాగుంది, అద్భుతంగా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పి దాన్ని కొనసాగించినారు. అదే రాజకీయము, తెలివైన వాళ్ళ లక్షణము. అందుకే వాళ్ళందరూ ఒక చరిత్ర పుటంలో నిలిచిపోయి ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పేర్లు మార్చడం తప్ప ఈయన చేసేది ఏం లేదు. యాదాద్రి పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో దాంట్లో స్కాములు జరిగినాయా, స్కీములు జరిగినాయా, ఏం జరిగినాయా పక్కన పెడితే, నిజంగా వీళ్ళు కనుక కాంగ్రెస్ వాళ్ళు తెలివైన వాళ్ళు అయ్యి ఉంటే, ఎస్ యాదాద్రి పవర్ ప్రాజెక్టులో కమిషన్లు ఉన్నాయి, అక్కడ జరిగింది, అది వాస్తవం. కానీ ఏ ప్రభుత్వమైనా కమిషన్ తింటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తింటున్నట్టే అప్పుడు బీఆర్ఎస్ తిన్నది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ నలుగురు అందరు తిన్నారు, తినలేదని ఎవరు చెప్తలేరు, బరాబర్ తిన్నారు. ఇప్పుడు వీళ్ళు తింటున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ యొక్క ప్రయోజనాలు ఏంటి? యాదాద్రి పవర్ గ్రిడ్ రావడం ద్వారా, పవర్ ప్రాజెక్ట్ రావడం ద్వారా వేరే రాష్ట్రాల నుండి మనం ఏదైతే కరెంటు కొనుక్కుంటున్నామో అది బంద్ అవుతుంది. ఫస్ట్ మన రాష్ట్రంలోనే మనకి కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ కరెంటుని మనం వేరే రాష్ట్రాలకు మనము లీజుకి ఇవ్వచ్చు, మనం వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. దీని ద్వారా మనకి డబ్బులు జనరేట్ అవుతాయి. సో ఏం చేసినారు వీళ్ళు? బట్టి విక్రమార్క అతి తెలివితేటలతోటో లేకపోతే వీళ్ళు రేవంత్ తెలియని తనంతో దీన్ని ఆపేసినారు. నాకు తెలిసి, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు ఆపేసినారు. దాన్ని కొనసాగించి ఉంటే ఈ పార్టీకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పోయి ఇనాగ్రేషన్ చేసి ఉంటే అది ఈ పార్టీకి అయిపోయేది. రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తుండే అక్కడ కొద్దిగా ఇంకొంచెం మంచిగా తెలివిగా ఆలోచించినట్టు ఉండేది పరిస్థితి. వాళ్ళు కేసీఆర్ జేబులకి వెళ్ళి కట్టలేగా, అదంతా కేసీఆర్ జేబులకి వెళ్ళి కట్టలేదు, రేవంత్ రెడ్డి గారు జేబులకి వెళ్ళి కట్టలేదు. ఎవరి సొమ్మది? మేము తెలంగాణ ప్రజలం కడుతున్నటువంటి ట్యాక్సులు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు దాన్ని ఆపడం ద్వారా ఇప్పటివరకు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయండి? దాన్ని కొన్ని వేల కోట్లు ఖర్చు అయినాయి యాదాద్రి పవర్ ప్రాజెక్టు. ఆ ఖర్చైన డబ్బులు ఎవడబ్బా సొమ్మది? మీ సొమ్ములు కావు, మీ నాన్న సంపాదించింది, మీ అయ్య సంపాదించిన సొమ్ములు కావు. తెలంగాణ ప్రజలు ట్యాక్సులు కడుతుంటే, తాగి తందనాలు ఆడుతుంటే, మీరు లిక్కర్ రేట్లు పెంచుకున్న తర్వాత లేకపోతే వ్యాట్ ట్యాక్సులు పెంచుకున్న తర్వాత మేము కట్టే జిఎస్టీల నుంచి మీరు తీసుకుపోయి ఆ డబ్బులు తీసుకుపోయి ఆడ యాదాద్రి పవర్ ప్రాజెక్టులు కట్టిరు. దాన్ని ఆపడానికి మీకు ఎవరికి హక్కు ఉన్నది? ఇప్పుడు ఆ డబ్బు దాన్ని ఆపేసిరు కదా, మరి ఆ డబ్బులన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు అంటే మా ట్యాక్స్ డబ్బులన్నీ వేస్ట్ అయినట్టేగా. దాన్ని పూర్తి చేసి ఉంటే డబ్బులకు ఒక అర్థం ఉండేది. మా ట్యాక్సులతోటి కట్టినటువంటి పవర్ ప్రాజెక్ట్కి ఒక అర్థం ఉండేది. మా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఆ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్కి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు ఇలా కమిషన్లు కమిషన్లు తీసుకునే డబ్బులు వేస్ట్. మా డబ్బులతోటి పవర్ ప్రాజెక్ట్ ఆపేసిరు. అది పూర్తయి ఉంటే మనమే అద్భుతంగా ముందరికెళ్ళే వాళ్ళము. ఒక అసెట్ మన తెలంగాణలో ఉండేది, దాన్ని ఆపేసి వీళ్ళు తప్పు చేసిరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మన తెలంగాణ సొమ్మది. కేసీఆర్ ఆలోచన వచ్చిందా? కేసీఆర్ గత ప్రభుత్వంలో కట్టిండ్రా? కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్లో చేసినవన్నీ కూడా ప్రజల సొమ్మే, ఆయన సొంత సొమ్ము కాదు, ఆయన జేబులకి వెళ్ళి పెట్టలే. సో అది మీరు ఏది ఆపినా సరే ఎవరి ట్యాక్సులు ఇబ్బంది పడతాయి, ఎవరి డబ్బులు వృధా అయినట్టు? మా ప్రజల డబ్బులు వృధా అయినట్టు, మా ప్రజల డబ్బుని సొమ్ముని వేస్ట్ చేసినట్టే లెక్క. దాన్ని పూర్తి చేయడం ఇంపార్టెంటా? దాన్ని అది కేసీఆర్ కట్టిన ఈగోతోటి ఆపేయడం గ్రేటా? ఏది కరెక్ట్ అంటారు? ఆల్రెడీ పెట్టినటువంటి 1000 కోట్లకు ఎవరు ఆన్సర్ చెప్పాలి? మా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి 1000 కోట్లకు ఎవరు ఆన్సర్ చెప్పాలి? సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ అనేది సిస్టమ్ జనరేట్, అది పార్టీలు కాదు. బీఆర్ఎస్ ఈరోజు ఉంటుంది, ఆల్రెడీ పోయింది. కాంగ్రెస్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. బీజేపీ వస్తుందా లేదా దేవుడు ఎరుగు. కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టాండర్డ్ ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా ఆ కుర్చీలో కూర్చొని సిస్టమ్ని నడిపిస్తారు అంతే. నిమిత్త మాత్రులు మీరు.
కానీ ఎవరు నడిపిస్తారు అసలు గవర్నమెంట్ని? ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్లు వీళ్ళందరూ కూడా 35 సంవత్సరాలు వాళ్ళ కుర్చీలలో కూర్చొని ముందరకు నడపాలి. గవర్నమెంట్ నడుపుతుంది. సో తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎవరు? తెలంగాణ పబ్లిక్ మా ట్యాక్సులతో నడుస్తుంది తెలంగాణ గవర్నమెంటు. ఈ రోజున కుర్చీలో రేవంత్ రెడ్డి ఉంటే రేపు ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. అట్లా అని మీరు పార్టీలు మారుతున్నాయి కానీ గవర్నమెంట్ మారదు, వ్యవస్థ మారదు. వ్యక్తులు మారుతారు కుర్చీలకి వెళ్ళి, కానీ వ్యవస్థ మాత్రం మారదు. ప్రజలకు అనుగుణంగానే గవర్నమెంట్ పనిచేయాలి. ఇవన్నీ తెలుసుకునేటోడు తెలివైనోడు. లేదు మేము పేర్లు మారుస్తాం, ఊర్లు మారుస్తాం, మేము ఏం చేయలేము అంటే ఎవరు మాత్రం ఏం చేయలేరు. ఇప్పటికే పొట్టు తిడుతున్నారు. సో ఇట్లా బీసీ రిజర్వేషన్ అంటే అది బొక్కబోర్లో పడేస్తారు. ఇప్పుడు వీళ్ళు పోతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, బీసీ రిజర్వేషన్ ఇస్తామన్నావు కదా, మరి వీళ్ళు ఏం చేసిరు? బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంతే చేసిరుగా. వాళ్ళేమో వెలమలను ఎంకరేజ్ చేసిండ్రు, వీళ్ళేమో రెడ్డిలను ఎంకరేజ్ చేస్తారు. పెద్ద తేడా ఏం లేదు. వెలమ వర్సెస్ రెడ్డే ఈ గవర్నమెంట్లా కానీ పోయిన గవర్నమెంట్లా కానీ. మరి ఇందులో బీసీలు ఎక్కడున్నారు? అమ్ముడు పోయిన బీసీ రాజకీయ నాయకులు ఉన్నారు. అడుగులకు మడుగులొత్తుతూ మంత్రి పదవులు తీసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే ఈ బీసీ నినాదం పనికొస్తుంది. సారీ టు సే దిస్. మళ్ళీ ఎవ్వరు అడుగుతలేడు. రేవంత్ రెడ్డికి చిమ్మగుట్టినట్టు కూడా లేదు. 42% రిజర్వేషన్ ఇస్తాను ఆయనే, కేసు వేయించింది ఆయననే. తర్వాత పార్టీ పరంగా మేము పోతాం ఎన్నికలకి అన్నది ఆయనే. మరి ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు ఇస్తుర్రా అన్న? ఇచ్చిర్రా అన్న? మన జూలు మైనంపల్లి ఫోన్ చేసి అక్కడ ఆయన నించోద్దని చెప్పిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతన్ని నామినేషన్ వేయొద్దని చెప్పి ఎత్తుకపోయి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అంటారు. పిచ్చి పరాకాష్ఠకు చేరింది. మధ్యలో ఎవరు నలిగిపోతుర్రన్నా? సామాన్య ప్రజలు నలిగిపోతురు. ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలే. ఇప్పుడు ఎవరు నలిగిపోతున్నా దీనివల్ల? మా బీసీలు, బడుగు బలహీన వర్గాలే నలిగిపోతున్నాయి. కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి పైసలు రాజేసుకొని పోతున్నారు. బీసీ నినాదం అనేది చిత్కల పడుతుంది. జస్ట్ డబ్బులు సంపాదించుకోవడానికే ఈ నినాదం లాగా కొంతమంది చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారన్న బీసీలు? వాళ్ళు ఎప్పుడన్నా కేసీఆర్ ముందర పోయి మాట్లాడినరా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు పోయి రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడుతుండ్రా? వాళ్ళకి కావాల్సింది ఏంది? క్యాబినెట్లో మంత్రి హోదాలు. అప్పుడు మంత్రులు ఉన్నారు, ఇప్పుడు మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ హోదాలో మేము మంత్రులు ఉన్నామా లేదా, కొనసాగుతున్నామా లేదా, జీతం తీసుకుంటున్నామా లేదా, కమిషన్లు తీసుకుంటున్నామా లేదా, మాకేదైతే ఏందన్నా మా పని మేము చేసుకుంటూ పోతాం అన్నట్టే ఉన్నారు. ఇక్కడ చేయాల్సింది ఏంది? అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ ఏకం కావాలి. మాకు పదవులు వద్దురా నాయనా అని చెప్పి సంతకాలు పెట్టి రాజీనామాలు చేసి రేవంత్ రెడ్డి ముఖం మీద, కేసీఆర్ ముఖం మీద కొట్టాలి. ఇప్పుడు కేసీఆర్ సీన్లో లేరు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖం మీదే కొట్టాలి. అందరు ఏకతాటిపైకి రావాలి. దీక్షలు చేయాలి. దీక్షలు చేసేది తగలబెట్టుకొని చనిపోయేది సామాన్య ప్రజలు కాదు. మీరు రండి, దీక్షలకు రండి. ఆమరణ నిరాహార దీక్షలు చేయండి కూర్చొని. అందరు రండి ఏకతాటిపైకి. బీఆర్ఎస్లో, బీజేపీలో, కాంగ్రెస్లో ఉన్నటువంటి సోషల్ వర్కర్స్, బీసీ నినాదాన్ని ప్రధాన ఎజెండాగా ఎన్నుకున్న వాళ్ళందరూ రండి, ఒక తాటిపైకి రండి, వచ్చి కూర్చోండి. ఎందుకు రాదు చూద్దాం రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ ఎందుకు రాదు చూద్దాం. మీరు అందరు రాజీనామాలు చేసి రేవంత్ రెడ్డి ముఖం మీద ఆ పత్రాలు ఇసిరేసి మీరు రండి. ఎందుకు రాదన్నా? బాగా ఏసీలకు అలవాటైనారు మీరు. ఎవరు మంత్రులు పదవులు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు వచ్చి కూర్చోండి. మరి అంటే మీకోసం మీ కార్యకర్తలు చచ్చిపోవాలి, మీకోసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఆగం కావాలి, కానీ మీరు మాత్రం కదలరు. మేము ఇన్నే ఉంటాం. కొంచెం ఎండలో తిరిగండి రండి అంటే అమ్మో మాకు షుగర్ బీపీ, మేము టైంకి తినాలి, మెడిసిన్స్ వేసుకోవాలి. అంటే నువ్వు షుగర్ బీపీ ఉంటే నువ్వు టైంకి తింటావు, నువ్వు మెడిసిన్స్ వేసుకుంటావు, నువ్వు ఫీల్డ్కి రావు, నువ్వు కొట్లాడవు, బీసీ నినాదం కోసం నువ్వు మాట్లాడవు, కానీ నీకు మంత్రి పదవి మాత్రం కావాలి. మరి అప్పుడు మరి మంత్రి పదవులు ఉన్నోళ్ళకి మరి షుగర్ బీపీలు ఉన్నోళ్ళకి మరి నీకు పని చేయనీకేమో నీకు షుగరు బీపీలు అన్నీ గుర్తొస్తాయి. పని చేయనీకి షుగరు బీపీలు అన్నీ గుర్తొస్తాయి, కానీ మంత్రి పదవి అనుభవించడానికి మాత్రం షుగర్ బీపీలు గుర్తురావు కదన్నా. దానికి మాత్రం నాకు షుగర్ ఉన్నా పర్లే, బీపీ ఉన్నా పర్లే, ఏమున్నా పర్లే, నేను నడవలేను, నేను తిరగలేను అని చెప్పి అనేక రకాలుగా గుర్తొస్తుంది. అందుకే ఒక యువతరం అనేది పుట్టుక రావాలి. ఇప్పుడు జనరేషన్ జెడ్ రావాలి పాలిటిక్స్లోకి, నూతనంగా యువ నాయకులు రావాలి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ మాత్రమే కాదు. ఇక నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ ఎవరు? ఇంకెన్ని రోజులు ఇట్లా వీళ్ళ పాలిటిక్స్కి రిటైర్మెంట్ అనేది లేదా? అన్నిట్లో ఉన్నది. గవర్నమెంట్ సంస్థల రిటైర్మెంట్ ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కానీ పాలిటిక్స్కి మాత్రం, రాజకీయ నాయకులకు మాత్రం రిటైర్మెంట్ ఉండదు. అతనికి నడవనికి చేత కాదు, ఉరకనికి చేత కాదు, ఫీల్డ్లో తిరగనికి చేత కాదు, ఒకరికి సహాయం చేయనికి చేత కాదు, ఏం చేత కాదు. కానీ మంత్రి పదవులు కావాలి, అసెంబ్లీలో మేము కూర్చోవాలి, ఏసీలలో కూర్చోవాలి, జీతం తీసుకోవాలి టైంకి. మా అవుట్సోర్సింగ్ రాకపోయినా పర్లే, మా స్టాఫ్ నర్సులకు రాకపోయినా పర్లే, తెలంగాణ సర్వనాశనమైన పర్లే, మేము మాత్రం గవర్నమెంట్ ఇచ్చినటువంటి, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి మేము జీతాలు తీసుకుంటాం. ఇవి మాత్రం నడుస్తాయి. సో దయచేసి ఆలోచించండి. దయచేసి కొత్త తరం అనేది రాజకీయంలో ఒక సెన్సేషన్ సృష్టించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొత్త నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. యువకులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు నేను అడుగుతున్నా, దీనికి చేయండి చట్టబద్ధీకరణ. దమ్ములు ఉంటే దీన్ని బిల్ పాస్ చేయండి. రాజకీయ నాయకులకు కూడా రిటైర్మెంట్ కావాలని చెప్పి పార్లమెంట్లో చర్చ పెట్టండి. దమ్ములుంటే రాజకీయాలకు రిటైర్మెంట్ కావాలి. సరే పోనీ గవర్నరు, పిఎంలు ఇవి వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉండాలి. ఖచ్చితంగా అన్నీ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండాలి కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. బట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వరకే పోటీ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో రాజకీయాల్లో పొలిటికల్గా వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. ఏజ్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పి ఒక రూల్ తీసుకురండి, బిల్ తీసుకురండి పార్లమెంట్లో. రిటైర్మెంట్ పెన్షన్లు ఇవ్వండి. ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే దీని గురించి ఎవరు మాట్లాడరు. అరే ఒక్కసారి ఎమ్మెల్యే అయినటువంటి చిరంజీవికి ఇప్పటికి కూడా పెన్షన్ వస్తుంది ఎక్స్ఎమ్మెల్యే కింద. ఎన్నిసార్లు అంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే ఇక జీవితకాలం ఇస్తారా అండి పెన్షన్లు? జీవితకాలం ఇస్తారా అండి? ఏం తక్కువ అండి చిరంజీవికి? ఇట్లా చిరంజీవి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఎప్పుడో ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఇప్పటికి కూడా పెన్షన్లు వస్తున్నాయి. ఏం అవసరం అండి? ఇప్పటికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వరదొచ్చినా బురదొచ్చినా వాడు ఆస్తి రాసియాడు. ఏం రాసియారు? అట్లీస్ట్ ఒక దానం చేయరు, ఒక దాన ధర్మాలు ఉండవు. కానీ మా ప్రభుత్వ సొమ్ము, మా ప్రజల సొమ్ము మాత్రం కావాలి. ఎందుకు ఇస్తారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్స్ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖర్చు పెడుతుంది. దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడు? ఇదంతా ఎవరి సొమ్ము? ఈ రోజున తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ప్రశ్నిస్తే కాలేజీలను ముయిపిచ్చేస్తా అని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తాడు. మీరు మేనేజ్మెంట్ కోటాలలో ఎన్ని తీసుకున్నారని ఇప్పుడే గుర్తొచ్చింది. మేనేజ్మెంట్ కోటా ఎప్పుడు గుర్తు రాలే. ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వండి అని గవర్నమెంట్ని అడిగినప్పుడే మేనేజ్మెంట్ కోటా రేవంత్ రెడ్డికి గుర్తొస్తుంది. మన ఈ రోజులు ఏం చేసిరు? అరే తెలంగాణలో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తలేదు 2 సంవత్సరాల నుండి. టీచర్లకి పెన్షన్లు లేవు. అవుట్సోర్సింగ్లకు వేతనాలు లేవు 6 నెలల నుంచి. ఎండోన్మెంట్లో ఉద్యోగాలు తీసేసి అవుట్సోర్సింగ్ వాళ్ళకు రోడ్డు మీద పడేసిండ్రు. సుమంత్కి వస్తుందా ఓఎస్డీకి? మంచి లండన్ పోయి ఎంజాయ్ చేస్తుండు దొర. అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుండు. దాదాపు 100కు పైగా మందిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడేసిండ్రు అవుట్సోర్సింగ్ ఎండోన్మెంట్లా. మా కొండా సురేఖ జీతం తీసుకుంటుంది. ఓఎస్డీ సస్పెండ్ అయిన తర్వాత కూడా జీతం తీసుకుంటున్నా మంచి లండన్ పోయి ఎంజాయ్ చేస్తుండు. వెనకప్పటి ఫోన్ల మీద అన్ని నడిపించుకుంటున్నాడు. ఎక్కడ చూసినా ఆయన మనుషులే ఉన్నారు పేషీలల్లా. ఇప్పటికి కూడా స్టిల్ బరాబర్ వేసుకోమని డిఫర్మేషన్ నా మీద నేను ప్రూవ్ చేస్తా, కాల్ రికార్డ్స్తో సహా. ఎవరెవరితో మాట్లాడుతుండు సుమన్. లండన్ నుంచి ఏడో ఆపరేట్ చేస్తుండు. లండన్లో కొండా సురేఖ కూతురు ఇల్లు కడుతుంది. గృహప్రవేశానికి ఈ సుమంత్ పోతాడు. ఆవిడ ఇన్స్టాగ్రామ్లోనే ఫోటోలు పెట్టింది. మరి వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి జీతాలు, వేతనాలు ఎందుకు ఇవ్వాలి? ఎండోన్మెంట్లా అవుట్సోర్సింగ్ వాడికి జీతాలు లేవు. పురోహితులంట గుడ్లనే తప్ప బయట ప్రైవేట్ ప్రోగ్రాంలకు వెళ్ళేది. వర్తిస్తుంది, కొండా సురేఖ గారికి వర్తించదు. కొండా సురేఖ గారు మళ్ళీ భద్రాచలం నుండి పురోహితులను పిలుచుకొచ్చి ఇంట్లో పూజలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు. కానీ కొండా సురేఖ ఇంటికి మాత్రం వెళ్ళొచ్చు వీళ్ళు. అది ప్రైవేట్ ప్రోగ్రాం కాదు. అది కొండా సురేఖ ఇంట్లో వేసుకుంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామే. కానీ పురోహితులు మాత్రం బయట మాత్రం వెళ్ళొద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పురోహితులు పట్టించుకున్న పాపాన ఓలే, వాళ్ళకి జీతాలు పెంచిన పాపాన ఓలే, వాళ్ళకి సమయానికి జీతాలు లేవు. మళ్ళీ మీరు మాట్లాడతారు మరి వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి జీతాలు? ఎక్స్ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఎంపీలు, ఎక్స్ఎంపీలకు ఎంతమందికి పెన్షన్లు పోతున్నాయి?
ఒక్కసారి ఎంపీగా గెలిస్తే చాలా బావాడే ఉద్యోగం చేయకపోయినా పర్లే, నెల నెలా జీతం పోతుంది, పెన్షన్ పోతుంది. కొన్ని ప్రత్యక్ష రాజకీయాలు ఏమైనా పని చేస్తున్నా అంటే లేదు, ఇంట్లో వేసి వేసుకొని కూర్చొని కాలుపుకుంటా టీవీలు చూసుకుని న్యూస్లో ఏం జరుగుతుందని చూసుకుంటారు. ఈ సిస్టమ్ ఆపాలా, డబ్బులు తినడమే పనిగా పెట్టుకొని ఆపాలా. ప్రత్యక్ష రాజకీయాల్లో పెన్షన్లు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు తీసుకోవడం రద్దు చేయండి. ఎక్స్ఎమ్మెల్యేలకు ఎక్స్ఎంపీలకు ఎన్నిసార్లు దోచిపెడతారు, ఎన్నిసార్లు ఇంకా గవర్నమెంట్ నిధుల నుంచి వాళ్ళకి పోవాలన్నా అన్ని. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే ఇది పక్కన పెట్టేస్తే, ఇప్పటి వరకు దిక్కుమొక్కు లేదు తెలంగాణ ఎంప్లాయీస్కి, దిక్కుమొక్కు లేదు, డిఏలు లేవు, మా పోలీసు వాళ్ళకు హెల్త్ బెనిఫిట్స్ లేవు, ఆరోగ్య కార్డులు పనిచేస్తలేవు, వాళ్ళకి పోతే వాళ్ళు కూడా బయటికి వెళ్తున్నారు. హోంగార్డులకు దిక్కు లేదు, కానిస్టేబుల్లకు దిక్కు లేదు. అరే ఎస్హెచ్ఓలు అంటే అడపదడప ఏదో తడుపుకుంటున్నారు రబ్బాయి, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ లేవు, మా డిఆర్డిఎఫ్ వాళ్ళకి లేదు, వాళ్ళు వరదొచ్చినా బురదొచ్చినా గ్రౌండ్లో తిరిగి మరి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి వేతనాలు పెంచడం లేదు, వాళ్ళకి ఏం జీతాలు కూడా సమయానికి ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. హోంగార్డ్ పని అయితే కుక్క కన్నా ఘోరమైనటువంటి పనులు వాళ్ళు చేస్తున్నారు, ఇంట్లో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు, కొంచెమన్నా పాపపితి లేదు. హెల్త్ బెనిఫిట్స్ పోలీసు వాళ్ళకి కార్డులు పనిచేస్తలేవు, మెడికల్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేస్తలేవు కొంతమందికి కొన్ని దగ్గర. ఓకే, ఇవన్నీ మనం పక్కన పెడితే రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళు రిటైర్ అయిన డబ్బులతోనే వాళ్ళు మందులు కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా పోవాలి, వాళ్ళ కార్డులు కూడా పనిచేస్తలేవు. కానీ మా ముఖ్యమంత్రి అసలు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా 4 లక్షల జీతం లేదు. కేసీఆర్ అప్పనంగా 4 లక్షల జీతం తీసుకున్నాడు, పెంచుకున్నాడు ముఖ్యమంత్రికి 4 లక్షల జీతం అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు. మరి వీళ్ళెవరు కూడా రిటైర్మెంట్ పెన్షన్ లేవు. మా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కడుపు కాలుతా ఉంది, 6 నెలల నుంచి జీతాలు లేవు, రోడ్డు మీద పడ్డే వాళ్ళ బతుకులు, అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఏం లేవు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, జీతం ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు మాత్రం జీతం తీసుకుంటావు, పని చేసినా ఉట్టిగా పేర్లు మార్చనీకి, టీఎస్ని టీజీ చేయనీకి, ఇంకదేనో చేయనీకి, ఇంకానట ఇప్పుడట ట్రంప్ పేరు పెడతాడట. ఇప్పుడు కొత్తగా అక్కడ గూగుల్ కడుతురు కదా, అక్కడ కొన్ని కాలనీస్ కంట, కొన్ని రోడ్స్ కంట, హైవేస్ కట ట్రంప్ పేరు పెడతాడట. ఎందుకు పెడతావు? ఆడ అమెరికాలో తెలంగాణలో నేను సతాయిస్తున్నానా? లేకపోతే అన్ని అడ్డమైన ఆంక్షలు పెట్టి మన భారతీయులకు ఏవో ఆంక్షలు పెట్టి లోపలికి రానిస్తలేడానా? లేకపోతే అడ్డమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేసి ఇక్కడ అమెరికాలో పని చేయాలి, మిగతా వాళ్ళు పని చేయొద్దు అని చెప్పి చిన్న చూపు చూడడం కోసం ట్రంప్ పేరు పెడుతున్నావా? దేనికి పెడుతున్నావు? నువ్వు పేరు పెట్టడానికి తప్ప ఇంకా ఏమైనా చేసింది ఉందా తెలంగాణకి? 2 సంవత్సరాల నుంచి డిసెంబర్ 9వ తారీఖుకి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు చేసింది ఏంది? ఇప్పుడంట గ్లోబల్ సమ్మిట్ రాకముందేనట 1000 కోట్ల నిధులు వచ్చినాయట తెలంగాణకు. ఏం నిధులు వచ్చినాయో దమ్ములుంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు నాతో డిబేట్కి కూర్చోమనండి. ఎన్నెన్ని కంపెనీలు ఎన్నెన్ని పైసలు పెట్టాయి ఇప్పటి వరకు తెలంగాణ మీద? ఊపుకుంటూ పోయిండ్రు కదా, సూట్లు వేసుకొని మరి, బూట్లు వేసుకొని మరి, ఎక్కడికి దావోస్కి. ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేదు, 1 రూపాయి కూడా. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మీరు రండి, ప్రూఫ్స్తో సహా నిరూపించండి ఏ కంపెనీలు వచ్చినాయి. మీకు నిజంగా దమ్ము ఉంటే పోయి శాటిలైట్ మీడియాలో కూర్చోవడం కాదు, మీకు దమ్ము ఉంటే నాకు ఇవ్వండి ఇంటర్వ్యూలు. ఇక్కడ రండి, ఈ స్క్రీన్ దగ్గర పంచుకొని గూగుల్ ఎంత ఇచ్చింది మీకు, టీసీఎస్ ఎంత ఇచ్చింది, మీకు వివిధ కంపెనీలు, మీరు ఏవైతే ఇప్పుడు తుస్ కంపెనీలు చెప్తున్నారో ఆ కంపెనీలు తెలంగాణకు ఎంత రెవెన్యూ ఇచ్చింది, ఆ నిధులు మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు, దీనివల్ల మా తెలంగాణ బిడ్డలు ఎంత లబ్ధి పొందినారు, వాళ్ళకి పుక్కట్ల మీరు 4th సిటీ దగ్గర తీసుకుపోయి ల్యాండ్లు ఎట్లా ఇచ్చినారు, ఆ ల్యాండ్ గ్రాబర్స్లో నుంచి మళ్ళీ మీరు కమిషన్లు ఎట్లా తీసుకున్నారు. మీకు దమ్ములుంటే ఇక్కడికి వచ్చి చెప్పే బాధ్యత మీకున్నదా? చెప్పగలుగుతారా? దమ్మున్నదా ఐటీ శాఖ మంత్రికి? దుద్దిల్ల శ్రీధర్ బాబుని అడుగుతున్నా, చెప్పండి, లెక్కలు చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి, లెక్కలు చెప్పండి. డిబేట్కి నేను రెడీ ఉన్నా, పిపిటి రెడీ చేసుకోండి, మరి నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఇదే స్క్రీన్ దగ్గర నిల్చుందాం, మీకు చేత కాకపోతే పని కూర్చుందాం. ఓకే, చెప్పండి. గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు అసలు? ఎవరికైనా తెలంగాణ ప్రజలకు గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంద్రా నాయన అని పోయి అడిగితే అంటే ఏందో మాకు తెలియదు అంటున్నారు. అసలు గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ తెలంగాణ జింగ్ రైజింగ్ 2047 2047 దేవుడు ఎరుగు. 2025లో జీతాలు ఇవ్వండి, ఫస్ట్ 2026లో జీతాలు ఇవ్వండి, తర్వాత జింగ్ రైజింగ్ 2047 అని పెట్టుకుందాం సార్. నేను అడుగుతున్నా, ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి మీరు ఐటీ శాఖ మంత్రి అయినాక? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసింది ఏంది? 2 సంవత్సరాలుగా దావోస్కి పోయి మీరు
దాదాపు 84,000 కోట్ల నిధులు తీసుకొచ్చినామని చెప్పి ప్రకటించుకున్నారు కదా. ఏడవైనా ఆ 84,000 కోట్లు? దమ్ములుంటే శ్రీధర్ బాబు నాకు సమాధానం చెప్పాలి. 84,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు? ఈ 84,000 కోట్ల ద్వారా మా తెలంగాణ ప్రజలకు ఒరిగిందేంది? మా తెలంగాణ ప్రజలకు ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి ఈ కంపెనీల వల్ల? అసలు గ్లోబల్ సమ్మిట్ అంటే ఏంటి? ఈ గ్లోబల్ సమ్మిట్లో మీరు ఏం చేయబోతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ అయినాయి అన్న విషయం కూడా మేము స్టోరీలు చేసేదాకా మీకు తెలియదు. అట్లా ఉన్నది మీ ఐటీ శాఖ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లు హ్యాక్ అయినాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎండోన్మెంట్ వెబ్సైట్ హ్యాక్ అయింది. మళ్ళీ దాన్ని ఏమన్నా ఎవడు హ్యాక్ చేసి తీసుకొచ్చి బొక్కలేసిరా? ఐబొమ్మని రవిని పట్టుకున్నామని కాలర్లు ఎగిరేస్తున్నారు కదా. మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లని హ్యాక్ అయినాయి దొరా. మరి హ్యాక్ చేసిన ఎవరిని బొక్కలేయాలి? ఒక్క వెబ్సైట్ అంటే ఒక్క వెబ్సైట్ పనిచేస్తలేదు. మీకు ఎరికైనా రేవంత్ రెడ్డి గారు? వెబ్సైట్లకే దిక్కు లేదు, వెబ్సైట్లే పనిచేస్తలేవు. మీరు ఇక గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి అందరినీ పిలుస్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫోర్త్ సిటీని? ఆ ఫోర్త్ సిటీలో ఏముంటుంది? ఎవరెవరికి ఏమేమి భూములు ఇచ్చిర్రు? ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఏం కట్టబెట్టబోతున్నారు మీరు? గడ్డం రంజిత్ రెడ్డికి ఏం కట్టబెట్టబోతున్నారు? ఏమైనా ఐడియా ఉందా మీకు? మా తెలంగాణ ప్రజలకు ఏమైనా ఐడియా ఉందా ఏ రకంగా దోచుక తింటున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా? ఇది అయిపోయిన తర్వాత మాజీ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎన్ని వేల కోట్ల రూపాయలు మీ ద్వారా అతనికి ప్రాజెక్ట్ కట్టబెట్టి ఏ రకంగా మీరు పైసలు అప్పచెప్పబోతున్నారు? శ్రీధర్ బాబుకు తెలియకుండానే 5 లక్షల కోట్ల స్కామ్ హిల్ట్ తీసుకుపోయి ఆడ ఇండస్ట్రీస్ అన్ని తీసుకుపోయి అవుట్స్కట్స్లో పెడతారు. ఈ 5 లక్షల కోట్ల శ్రీధర్ బాబుకి వచ్చేదెంత, ఉరిగేదెంత? రేవంత్ రెడ్డికి వచ్చేదెంత, ఉరిగేదెంత? అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థిరపడినటువంటి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లల పరిస్థితులు ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నాం? 5 లక్షల కోట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుందాం అనుకుంటున్నాం కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి? చెప్పమనండి. ఆ జీవో లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళినోడే ఇప్పటివరకు పట్టుకోలే. ఒక ప్రెస్ వాడు అడుగుతాడు ఎట్లొచ్చింది జీవో, బయటికి ఎట్లా రిలీజ్ అయింది అని చెప్పి. నేను చెప్తున్నా కదా, సెక్రటేరియట్లా కోవట్లు ఉన్నారు. అఫీషియల్ జీతాలకు కాకుండా అన్అఫీషియల్ జీతాలకి పనిచేస్తున్నారు. అది మీ ఐఏఎస్లు ఉన్నారు అందులో, మీ సెక్రటరీలు ఉన్నారు అందులో, మీరు నమ్ముకున్న పిఆర్ఓలు ఉన్నారు అందులో, మీ పొద్దున్న లేస్తే మీరు తిరిగేటువంటి అన్న అని మీ వెనకాల తిరుగుతారు కదా కొంతమంది సో కాల్డ్ సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు ఉన్నారు అందులో. దిక్కు మొక్కు లేదు, వాళ్ళనే పట్టుకోనికి శాతం లేదు మీకు. దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారా? ఆప్షన్ ఏ ఉపయోగం ఉంది, ఆప్షన్ బి ఉపయోగం లేదు. దయచేసి మా రేవంత్ రెడ్డి గారి కళ్ళు ఇట్లా చెమక్కమనేలాగా కమెంట్స్ పెట్టండి, ఓటింగ్ చేయండి. మంచిగా దోచుకుంటున్నారు. అయిపోయింది. అక్కడ 5 లక్షల కోట్లు హిల్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిరు. ఇప్పుడు తీసుకుపోయి గ్రామకంఠంలో ఉన్నటువంటి భూములని కూడా అంటే తెలంగాణలో మొత్తం ఘోరంగా ఏం చేయాలనుకుంటున్నారో గది చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు. వాళ్ళు అప్పుడు దోచుకురు భూములు, ఇప్పుడు మేము కూడా దోచుకోవాలి భూములు. ఈ భూములు దోచుకోవడానికి అభివృద్ధి అని ఒక పేరు పెట్టారు. అభివృద్ధి అని ఒక పేరు పెట్టారు దీనికి. మరి ఏమయ్యా అభివృద్ధి అంటే మనకు కనబడదు. అది మనం గుడ్డలం అవ్వాలి కాసేపు. మనము కళ్ళు ఉన్న కబోదిలం. మనం కళ్ళేని కబోదిలం, కళ్ళు ఉన్న కబోదిలం. కళ్ళున్న కబోదీలకు కళ్ళు లేవని చెప్పి ఇగో మీకు అద్దాలు ఇస్తున్నాము, సైట్ ఈ అద్దాలు పెట్టుకుంటే మీకు కంటి చూపు వస్తుంది అని చెప్పి అద్దాలలో కూడా స్కాములు చేసేటువంటి బాపత్లు పాడైండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిమం 1000 కోట్లు సంపాదించి ఉంటాడండి. మినిమం, నేను చెప్పించాలి తక్కువ. మినిమం. ఎందుకు? ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాయిస్ వస్తలేదు ఎందుకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనల్లుళ్ళు కంపెనీలల్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్లు పెట్టి 1000 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు సేకరించినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మేనల్లుళ్ళు కనుసన్నల్లో చాలా బిజినెస్లు హాట్ కేక్గా తెలంగాణలో నడుస్తున్నాయి. ఇక పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుత్రరత్నం ఏం చేస్తుందంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రాకముందే హైరైజ్ టవర్లు ఈ 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని చెప్పి హైరైజ్ టవర్లు కట్టేస్తున్నాడు.
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేకుండా ఎవరు రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు. ఆ హైరేజ్ టవర్స్ దగ్గరికి పోయి చూసినాం అనుకో, అరే బాబు ఎన్ఓసి తీసిరా నాయన అంటే ఒక్క ఎన్ఓసి ఉండదు. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు చూసినామా, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు వీళ్ళకి బాగా అనికొస్తుంది. హైరేజ్ టవర్స్ ఎన్ఓసి లేకుండానే కడుతుర్రు, మళ్ళీ అక్కడ పోయి హైడ్రా క్వశ్చన్ చేయదు. ఎందుకు చేయాలి? ముఖ్యమంత్రి చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేస్తాం, ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేస్తాం బాయి, మేము చేయం ఉత్తుగా మేము ఎందుకు చేయాలి? హైరైజ్ టవర్స్ అవి ఇట్లా ఉన్నాయండి వీళ్ళ మాట తీరు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది ఆలోచించాలి. ఈ రోజున ఈ విషయాలు మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు, ఇంకేవేవో పనికి మాలవన్నీ మాట్లాడుతారు. అరే తెలంగాణ అస్తిత్వం పోతుంది, దీని గురించి మాట్లాడండి. మన ఆస్తుల్ని తగలబెడుతున్నారు, దీని గురించి మాట్లాడండి. ఐఏఎస్లు అప్పనంగా దోచుక తింటున్నారు, దమ్ములుంటే దీని గురించి మాట్లాడండి. ఈ రోజున సోమేష్ కుమార్కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నవీన్ మిట్టల్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, జయేష్ రంజన్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, అమయ్ కుమార్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ డిపిఓటీల నమోదై ఉన్నాయా? చేసిర్రా? బినామీల పేర్ల మీద చేసిరా? రజత్ కుమార్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాన కిషోర్కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఏడికేళ్ళు వచ్చిన అప్పనంగా ఏడ సంపాదించారు? ఎవరైతే సంగారెడ్డి ఐఏఎస్ ఉన్నప్పుడు ఆ శరత్ ఐఏఎస్ అనే వ్యక్తి అప్పనంగా దోచుక తిన్నోడు, ప్రజల ప్రాణాలు, ప్రజల భూములు, రైతుల భూములు కూడా అప్పనంగా దారదత్తం చేసుకొని తిన్నటువంటి కళ్ళు లేని కబోది, మనసు లేని మనసున్న ఐఏఎస్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఒక పోస్ట్ పడేసిండు ఆయన ముఖాన. ఏం చేస్తున్నాండి తెలంగాణను? వేల కోట్లు, ఈ రోజున 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎంఆర్ఓల దగ్గరనే 100 కోట్లు 500 కోట్లు దొరుకుతుంటే ఈ ఇళ్ళ దగ్గర ఎంత ఉండాలండి? 1000 కోట్లు. హనుమకొండ ఐఏఎస్ని పట్టుకున్నారు నిన్న ఏసీ బోళ్ళు, 10 లక్షలు 20 లక్షలు ఏమో దొరికి ₹1,00,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నాడు. మళ్ళీ అదనపు బాధ్యత, అదనపు కలెక్టరు, మళ్ళీ విద్యాశాఖ కూడా ఆయన చూసుకుంటున్నాడు. మహాన్ భావుడు. ఈ ఒక్కసారికే ఇంత అంటే మరి ఎన్ని కోట్లు ఉండాలి? బట్ ఐఏఎస్ ఇంటికి కూడా సోదా చేసి చూసినావా ఏసీబీ, వాళ్ళకి నేను హ్యాట్సప్ చెప్తున్నా. హన్మకొండ అడిషనల్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఇంటికి వెళ్ళి సోదాలు చేసిండ్రు. కలెక్టర్ నా జీవితంలో మొట్టమొదటిసారి రాబోయి కలెక్టరేట్ ఆఫీస్లో కలెక్టర్ రూమ్లో పోయి సోదాలు చేసాడు. అంతకు ఎదిగిపోయినారు. వాళ్ళని ఏం చేయలేడు రేవంత్ రెడ్డి. ఎందుకని? నువ్వు కూడా దొంగవే, నువ్వు కూడా పైసలు తిననికే ఉన్నావు. నీ అన్నదమ్ములు పైసలు తిననికే ఉన్నారు, ఆ రోహిన్ రెడ్డి పైసలు తిననికే ఉన్నాడు, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకే ఉన్నాడు, ఆ బట్టి విక్రమార్క గారు అందుకే ఉన్నారు, ఆ దుద్దిల శ్రీధర్బాబు అందుకే ఉన్నాడు, కొండ సురేఖక్క అందుకే ఉన్నది, సీతక్క ఇంకా దోచుక తింటున్నారు. మొత్తం పొన్నం ప్రభాకర్ అయితే చెప్పక్కర్లే. ఒక్కడంటే ఒక మంత్రి, నీతి మంత్రిని చూపియండి. ఇప్పుడు ప్రజెంట్, గతంలో లేరు, ఇప్పుడు లేరు. ఫిక్స్ అయిపోయారు మేము సంపాదించుకోవాలి పైసలు అని చెప్పి. స్ట్రైట్ అవే ఛాలెంజ్ విసురుతున్నా రేవంత్ రెడ్డి. ఈ మాటలు చెప్పిన తర్వాత నీకు దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ చేసుకో, నా మీద కేసులు పెట్టుకో. డీజీపీ శివధర్ రెడ్డి గారికి చెప్పి లేపిచ్చేస్తావా, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తావా, జైల్లో పెడతావా, ఏం చేస్తావో చేసుకో. ఐ డోంట్ కేర్. నేను మళ్ళీ చెప్తున్నా, స్ట్రైట్గా చెప్తున్నా. ఏమన్నా వేసుకోండి రవి, అరెస్ట్లు చేస్తే వేసుకోండి, నన్ను లిఫ్ట్ చేసుకోండి, లిఫ్ట్ ఇరిగేషన్లో ముంచండి. బట్ మీరందరూ దొంగలు, తెలంగాణ ప్రజలు మెక్కుతున్నటువంటి దొంగలు, గజ దొంగలు, కంత్రులు. మంత్రులు కాదు మీరు, కంత్రులు. గుండె తరుక్కపోతుంది ఈ రోజున. గవర్నమెంట్ స్కూళ్ళు చూస్తే గుండె తరుక్కపోతుంది. మా ఆడబిడ్డల పరిస్థితులు చూస్తే గుండె తరుక్కపోతుంది. మా తెలంగాణ ఉద్యమకారులకు భూములు ఇస్తా అన్నావు, 250 గజాల స్థలం ఇస్తామన్నావు. ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేదు. గ్రామకంఠంలో ఉన్న భూములు తీసుకుపోయి ప్రైవేట్ కట్టబెట్టాలని నీకు ఎట్లొస్తుంది? 1200 మంది బలిదానాలు కోరితే, ఎంతోమంది లాటరీ ఛార్జీలు తెప్పించుకొని కాళ్ళు నెత్తులు ఇరగొట్టుకొని కేసులు పెట్టించుకుంటే, సునీల్ కనుగోలు రాని నేనే డిప్ప అలగొడతా. సునీల్ కనుగోలుది రమ్మన్ దమ్ముంటే తెలంగాణ హైదరాబాద్కి రమ్మన్, నా ఓకే టీవీ ఆఫీస్కి రమ్మన్ దమ్ములుంటే. సునీల్ కనుగోలు గారు ఎక్కడున్నాడో నేనే కొట్టకపోతే నా పేరు శ్రావ్య కాదు, రాసి పెట్టుకో. మిస్టర్ సునీల్ కనుగోలు, మేనిఫెస్టోలో పెట్టినావు కదా ఉద్యమకారులకు 250 గజాలు. ఎవరెవరైతే బీఆర్ఎస్ వల్ల మోసపోయినరో వాళ్ళందరూ పిలుచుకుని నా దువ్విండు, ఇట్లా దువ్విండు. దువ్వి మీకు మేమున్నాం, మీ ఇంట్లో చీకటి అయింది, మేము బల్బు పెడతాం, మేము వెలుతురిస్తాం అని చెప్పిండ్రు కదా. ఎవడు రాసిండు మేనిఫెస్టోలా? ఆ స్ట్రాటజిస్ట్ ఏమి రాని ఆ సునీల్ కనుగోలట, ఆ నెల్లూరోడు. రమ్మని దమ్ముంటే తెలంగాణకు రమ్మన్.
ఏ క్షణం వచ్చిండో ఆ క్షణమే నేను కొట్టి పంపించకపోతే నా మీద కేసు అయితే అయింది, సంపుతే సంపు, నరుకుతే నరుకు. నా చేతిలో తన్నులు తినడం మాత్రం ఖాయం. ఆ సునీల్ కనుగోలు దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించింది జలక, ఆశ పెట్టి నోట్ల మన్ను కొట్టి ఇప్పుడు మీ వల్ల కూడా తెలంగాణ ఉద్యమకారులు మోసపోతున్నారే. నువ్వు గ్లోబల్ సమ్మిట్ ఖర్చు పెడుతున్నావు, మెస్సీతో ఆడనికి ఖర్చు పెడుతున్నావు, నీ జేబులోకి వెళ్ళి పెడుతున్నావా? తెలంగాణ ప్రజల సొమ్ములకి వెళ్ళి పెడుతున్నావు. మా తెలంగాణ ఉద్యమకారులు గుర్తొస్తలేరా? తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నావు, అది గుర్తు రావట్లేదా రేవంత్ రెడ్డి? గుర్తు రావట్లే? ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఎప్పుడు ఇస్తావు? ఎందుకు వాళ్ళని ఆడుకున్నావు? ఎందుకు వాళ్ళని వాడుకున్నావు? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మా నిరుద్యోగులకు అబద్ధపు హామీలు ఎందుకు ఇచ్చినావు? చదువు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి గ్లోబల్ సమ్మిట్లా నువ్వు పంచాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు. ప్రతి ఒక్క మంత్రి జేబులో పెట్టుకొని తిరగండి. మీ ఇంట్లో లామినేటెడ్ ఒక్కడన్నా మీ ఇంట్లో సోనియా గాంధీ ఇచ్చినటువంటి వినతి పత్రాలు గివి ఫోటోలు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల కార్డు ఫోటో పెట్టుకుని రాయ లామినేషన్ పొద్దున్న లేవగానే దాన్ని చూడు. నేను ఇస్తా 6 గ్యారెంటీలు నీకు పెద్ద లామినేట్ చేసి పంపిస్తా కొరియర్లా. మీ ఇంట్లో పెట్టుకోండి, బెడ్రూమ్లో ఇవ్వగానే 6 గ్యారెంటీలు పెద్ద ఫోటో చూసుకోండి, 6 గ్యారెంటీలు చూసుకోండి. ఎన్ని గ్యారెంటీలు మీరు ఇచ్చినారు తెలంగాణ ప్రజలకు? డిసెంబర్ 9వ తారీఖు వస్తుంది, ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల మేనిఫెస్టో ఏం చేసినావు నువ్వు? గిఫ్ట్ పెద్ద లామినేషన్ చేసి నేను మా రేవంత్ అన్నకి పంపిస్తా. రేవంత్ అన్న బెడ్రూమ్లో పెట్టుకోవాలి, ఇవ్వగానే 6 గ్యారెంటీలే చూడాలి. మా తెలంగాణ ప్రజలు గుర్తు రావాలి. పొద్దున్న ఇవ్వగానే ఉద్యమకారులకు ఇస్తామన్నారు 250 గజాల స్థలం గుర్తు రావాలి, నిరుద్యోగ భృతి గుర్తు రావాలి, తులం బంగారం గుర్తు రావాలి, ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తామన్నటువంటి మీకు ఆ మాటలన్నీ గుర్తు రావాలి. 84,000 కోట్ల రూపాయలు ఏడొచ్చినాయి? ఏ కంపెనీలు వచ్చి పెట్టినాయిడా? ఆ కంపెనీల పనులు స్టార్ట్ అయినాయా? ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఇవన్నీ చెప్పాలి నువ్వు గ్లోబల్ సమ్మిట్లా. 9వ తారీఖున మళ్ళా ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణకి ఇస్తాన 6 గ్యారెంటీల హామీలని దొంగ హామీలు, సునీల్ కనుగోలుని తీసుకొచ్చి మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి కేసు పెట్టి నేను చెంచల్గూడ జైలుకి పంపిస్తున్నా సునీల్ కనుగోలుని. ఈ స్ట్రాటజిస్ట్ వల్లనే తెలంగాణ ఇట్లా తయారైంది. ఈ స్ట్రాటజిస్ట్ వల్లనే తెలంగాణ ప్రజలకు ఆశలు పెరిగినాయి. ఈ ఆశలు పెరిగిన తర్వాత చెవులో కాలిఫ్లవర్ పెట్టారు 8వ గ్యారెంటీగా. ఇవన్నీ సునీల్ కనుగోలు మీద కేసు పెట్టి నువ్వు ఉన్నవని నిరూపించుకో. ఎవరు? రేవంత్ రెడ్డి ఉన్నారు తెలంగాణలో. రేవంత్ రెడ్డి మంచోడు కానీ ముంచెటోడు కాదు. ఈ 6 గ్యారెంటీలు అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి సునీల్ కనుగోలు మీద కేసు పెట్టి మేము జైలుకి పంపిస్తున్నాం. అసలు సారీ టు సే దిస్ రేవంత్ అన్న, నాకు ఒక డౌట్ రేవంత్ అన్న, తెలంగాణ ప్రజలు ఏమన్నా అడుగుతున్నా. మనము ఏదైనా ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తామండి, ఒక పార్ట్నర్ని పెట్టుకుంటామండి. పార్ట్నర్ని పెట్టుకున్నప్పుడు సంతకాలు తీసుకుంటాం కదండి, అగ్రిమెంట్ చేసుకుంటాం కదండి. ఏమని? ఇతను మనకు డబ్బులు ఇవ్వకపోతే మన పార్ట్నర్షిప్ మనం అన్ని నామ్స్ ప్రకారమే మనం అగ్రిమెంట్స్ చేసుకుంటామండి. అంటే ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికే మనం పార్ట్నర్ని వేసుకుంటాము, అగ్రిమెంట్లు వేసుకుంటాము. 100కు 100% మనము 1000 సార్లు మనం ఆలోచిస్తాం. ఒక ప్లాట్ కొనే ముందర మనం ఆలోచిస్తాం, దానికి ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది అయిపోయిందా? ఈ మధ్య అగ్రిమెంట్లు కూడా వానికి వస్తలేవు కోట్లల్లో. ఓకే, అది మనం పక్కన పెడదాం. మరి తెలంగాణ ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చినావు, గ్యారంటీ అన్నావు. మరి గ్యారంటీ మీద నీ మీద కేసేయాలి కదా మేము. మరి ఒక చీర కొనాలంటే 100 షాపులు తిరుగుతాం కదా, ఒకటేమైనా కొనాలంటే ఒక 100 రకాలుగా ఆలోచిస్తాం కదా. మరి ఒక గవర్నమెంట్ని మనం ఎన్నుకున్నాం, నువ్వు అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి వైను, 6 గ్యారెంటీలు ఇచ్చి ముఖ్యమంత్రి వైను, 7 చెవుల పువ్వుగా 7వ గ్యారెంటీగా సునీల్ కనుగోలు పెట్టిండు. మరి మేమెవరి మీద కేసు పెట్టాలి? మేమెవరి మీద కేసు పెట్టాలి? మీ మేనిఫెస్టోలు ఇచ్చినందుకు, దొంగ హామీలు ఇచ్చినందుకు, 6 గ్యారెంటీలు ఇచ్చి 7వ గ్యారెంటీగా తెలంగాణ ప్రజల చెవులో పెట్టినందుకు నువ్వు గ్యారెంటీ ఇచ్చినావు, నువ్వు అగ్రిమెంట్ ఇచ్చినావు, నువ్వు సైన్ చేసినావు. మేము ఎవరి మీద కేసు పెట్టాలో చెప్పు. కడుపు రగులిపోతుంది, తరుక్కపోతుంది. దయచేసి శివధర్ రెడ్డి గారు చెప్పాలి మేము ఎవరి మీద కేసులు పెట్టాలి. మీ ఎస్హెచ్ఓలు పని చేయకపోతే మేము ఎవరి మీద కేసులు పెట్టాలి? ఎవరి మీద కేసులు పెట్టాలి? మీ గవర్నమెంట్ పని చేయకపోతే మేము ఎవరి మీద కేసులు పెట్టాలి? అంటే నువ్వు మాట ఇచ్చి తప్పినందుకు మేము ఎవరి మీద కేసులు పెట్టాలి?
మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒకటి నెరవేర్చలే ఉచిత బస్సు తప్ప మేము ఎవరి మీద కేసు పెట్టాలి? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు మీద కేసు పెట్టాలనా? ఆ స్ట్రాటజిస్ట్ నిండా ముంచిండు తెలంగాణని ఆంధ్రోడు, ఆ సునీల్ కనుగోలు మీద కేసు పెట్టాలా? తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలనా? ఎవరి మీద కేసు పెట్టాలో దయచేసి శ్రీధర్ బాబు చెప్పండి, శివధర్ రెడ్డి గారు చెప్పండి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గారు చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఎక్కడ చెప్తారు మీరు? గ్లోబల్ సమ్మిట్లో చెప్పాలి, గ్లోబల్ సమ్మిట్లో చెప్పాలి మీరు. ఓ కోటరు మహాశివులారా, ఓ కోటరు అంటే ఇక్కడ క్వార్టర్ తాగే మహాశివులారా, నోటికి ఓటు ఊరికి వెన్నుపోటు, పైసలు లేకుండా ఓటేసే పరిస్థితి ఎక్కడిది? దావతీయని అభ్యర్థి దండగేనా? 500 కోసం 5 ఏళ్ళు తాకట్టు. ఓట్ల పండగ వచ్చిందంటే చాలు అభ్యర్థులకు ఓటర్లు అంటే ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొస్తుంది. ఇన్నాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఓటర్లకు తెలియదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచేందుకు పొద్దున్నే డోరు కొట్టి తనను తాను పరిచయం చేసుకొని పలానా గుర్తుకు ఓటేయండి, అభివృద్ధి చేసి చూపిస్తాం, సమస్యలన్నీ తీరుస్తామంటూ గప్పాలు కొడుతూ ఉంటారు. మరి ఓటర్లకు ఏమైంది? ఊరి గురించి, స్థానిక సమస్యల గురించి తెలిసి ఎవరైతే సమస్యలు పరిష్కరిస్తారో వారిని ఎన్నుకోవాల్సింది పోయి కోటరు సీసాలు తాయిలాలకు లొంగిపోయి తన ఓటుని అమ్ముకోవడం భావ్యమేనా? కోటరు సీసా కోసం 5 ఏళ్ళు ఊరిని తాకట్టు పెట్టేయడం బాధ్యతారాహిత్యం కాదా అని చెప్పి సొసైటీ పేజీలో ఈరోజు రాయడం జరిగింది. కరెక్టేగా? అసలు నిజంగా మీరు ఆలోచించండి ప్రజలారా, ఒక సర్పంచ్ అభ్యర్థి ₹1 కోటి ఈ రోజున ఖర్చు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నెలకి 6,500 రూపాయల జీతం. ఓకే, ఒక సర్పంచ్, ఒక గ్రామ సర్పంచ్ ₹1 కోటి ఏకగ్రీవంగా ఇచ్చి, కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికలు ఏకగ్రీవంగా చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ₹1 కోటి ఖర్చు పెట్టడానికి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంటే దేనికోసం? సర్పంచ్గా గెలిస్తే అక్కడ ఊర్లో ఉండే ప్రతి బిల్లులో అతను వాటా తీసుకోవడం కోసం. అంటే ఏంది? అక్కడ ఉన్నటువంటి భూములు తాకట్టు పెట్టడం కోసం. అంటే ₹1 కోటి ఆ సర్పంచ్ మీ మీద ఖర్చు పెడుతున్నాడు, మీ గ్రామం మీద ఖర్చు పెడుతున్నాడు అంటే దాని వెనకాల ఎన్ని కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు, మళ్ళీ నా పైసలు నాకు వస్తాయన్న ధీమాతోనే కదా. అంటే ఒక సర్పంచ్ కూడా ఎంత అవినీతి చేస్తున్నాడో మీరు ఆలోచించండి. అంత ఖర్చు పెడుతున్నాడు అంటే ఎంత చేస్తున్నాడో, ఎంత చేయాలనుకుంటున్నాడో దయచేసి ఓటు వేసేటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, గ్రామాల్లో ఆచితూచి ఓటేయండి. ఖర్చు పెడుతున్నాడు అంటేనే మీ ఆనందానికి, మీ అభివృద్ధికి అతను తాకట్టు పెడుతున్నాడు అని అర్థం. మీ ఆనందాన్ని, మీ అభివృద్ధిని ఆ సర్పంచ్ తాకట్టు పెడుతున్నాడు అని అర్థం. సో దయచేసి కోట్లు ఖర్చు పెట్టోడు కావాలనో, పని చేసేటోడు కావాలనో, ఒక సర్పంచ్కి అంత పెడుతున్నాడు అంటే ఎంత అవినీతి చేయొచ్చని అతను మెంటల్గా ఫిక్స్ అయిపోయినాడో ప్రతి ఒక్కరు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున. వెల్కమ్ టు సమ్మిట్. నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం. తరలి రానున్న 44కు పైగా దేశాల ప్రతినిధులు మధ్యాహ్నం 1:30కు సదస్సు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ ప్రసంగం. 2 రోజుల పాటు కొనసాగనున్న సదస్సు రేపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, 27 ప్రత్యేక సెషన్ల ద్వారా వివిధ రంగాలపై చర్చలు, ఆకట్టుకోనున్న రంగురంగుల లైటింగ్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, అతిథులకు స్పెషల్ గిఫ్టులు, నోరూరించే వంటకాలతోటి ఆతిథ్యమట. ఇగో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ నేడు మధ్యాహ్నం ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రారంభం కానుంది. నేడు రేపు జరిగే సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరుగానున్నారు. ఇదే వేదికగా తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. వచ్చే 2 దశాబ్దాల్లో తెలంగాణలో ఎలాంటి మార్పులు రానున్నాయి, అంతర్జాతీయంగా ప్రముఖ దేశాలతో ఏ విధంగా పోటీ పడనుందో వివరించనున్నారు. గ్లోబల్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుగానున్నారు. మల్టీనేషనల్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు బృందాలు సైతం సమ్మిట్లో పాల్గొననున్నారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథులు సమ్మిట్కు హాజరుగానున్నారు. సమ్మిట్లో వివిధ అంశాలపై నోబెల్ విన్నర్ అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వెడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO జెరమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి,
బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు ప్రసంగించనున్నారు. సమ్మిట్ ప్రారంభమయ్యాక మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన పెట్టుబడుల అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి అందించే అవకాశం ఉన్నది. నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఫ్యూచర్ సిటీ ప్రగతికి వేగుచుక్క. మీ ఆశీర్వాదమైన ఆయుధం, ప్రేమాభిమానాలకే నాకు సర్వం. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ అట. ఎందుకుండదు ఆసక్తికరమైన ట్వీటు? 4th సిటీని లాబింగ్ చేసుకొని 4th సిటీ సాక్షిగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కానీ, రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ 4th సిటీ చుట్టూ వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకున్నారు. సో ఇప్పుడు అక్కడ కంపెనీలకు ఇచ్చేవి తక్కువ రేటుకు మేము ఇస్తాము అని చెప్పి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి 4th సిటీని ఎరగవేసిండ్రు. మరి ఎందుకు ఆనందమయ్యదు? ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత గ్లోబల్ సమ్మిట్ వచ్చింది చూసారా అని చెప్పి ఆ 4th సిటీ దగ్గర ఉన్నటువంటి భూముల రేట్లు అమాంతంగా పెంచేస్తారు. ఇక్కడ అసైన్డ్ భూములు, పట్టా భూములు ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో రైతులను నయానా భయాన బెదిరించి ఈ సోకాల్డ్ మంత్రులు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అడ్డుగోలుగా తక్కువ రేటుకే కొనుక్కున్నారు. తర్వాత దీన్ని ఎక్కువ రేటుకి రియల్ ఎస్టేట్ చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే పనిలో వీళ్ళు ఉన్నారు. దీన్ని మార్కెట్ చేసుకుంటున్నారు. అందుకే ఆనందంగా ఉంటుంది బహుశా. అండ్ అట్లాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మా అనుమూల రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడినట్టు బూతులు కాకుండా జర ఆలోచించి సోచాయించి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి ఒక వ్యక్తిగా సో దయచేసి ముఖ్యమంత్రి హుందాతనంతో ముందే సబ్జెక్టు స్పీచ్ ప్రిపేర్ అయ్యి మాట్లాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మేము మిమ్మల్ని ఎన్ని మాటలని అనొచ్చు, ప్రజల పక్షాన ప్రజా అభివృద్ధి కోసము మేము మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. కానీ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బయట ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మా రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అంటే మా తెలంగాణని అవమానించినట్టే. సో దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే సీఎం పిఆర్ఓ గారికి, మన్సూర్ గారికి నేను చెప్తా ఉన్నాను, ఆయన మాట్లాడే ప్రతి స్పీచ్ కూడా మీరు రాసి ఇవ్వండి, ప్రిపేర్ చేయండి, బట్టి కొట్టించండి, ఏం చేస్తారో చేయండి. కానీ మా తెలంగాణ గౌరవాన్ని మాత్రము ఆ గ్లోబల్ సమ్మిట్లో నిలబెట్టండి అని చెప్పి మాత్రం నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వణికిస్తున్న చలి, రాష్ట్రంలో రోజు రోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఉత్తర తెలంగాణను కమ్మేసిన పొగమంచు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గనున్న టెంపరేచర్. హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడి. ఎల్లుండిలోపు పరిస్థితిని చక్కదిద్దుతాం, 90% కనెక్టివిటీని పునరుద్ధరిద్దాం. సంక్షోభంపై ఇండిగో ప్రకటన, 6వ రోజు కొనసాగిన అంతరాయం. త్వరలోనే సాధారణ పరిస్థితులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పరిస్థితులు వేగంగా చక్కబడుతున్నాయి, సంస్థ CEO పీటర్ ఎల్బర్స్. నిన్న 650 ఫ్లైట్లు రద్దయినాయండి. ఇండిగో 650 ఫ్లైట్లు రద్దయినాయి. ఏదేమైనా ఇక్కడ ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. రష్యా నుండి పుతిన్ రావడము ఇక్కడ అండ్ అట్లాగే ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్లు రద్దు చేయడము. సంథింగ్ ఈజ్ ఫిషీ. పైకి చెప్పేది ఏంది, DRDAకి సంబంధించినటువంటి ఏవైతే ఆంక్షలు ఉన్నాయో పైలట్స్కి రెస్ట్ దొరకట్లేదు అని చెప్పి పైకి ఇది చెప్తున్నారు. సో పైలట్స్కి రెస్ట్ దొరకకపోవడానికి ఇవి రద్దు చేయడానికి సంబంధం ఏంటి? పైలట్స్ నడపమన్నారా ఫ్లైట్స్? కేవలం ఇండిగో ఫ్లైట్స్ మాత్రమే ఎందుకు అయినాయి? మిగతా ఆకాశ ఎయిర్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి మిగతావి. మరి వాళ్ళకు కూడా పైలట్సేగా, వాళ్ళకు కూడా DRDA నిబంధనలు ఉంటాయిగా. మరి వాళ్ళెందుకు ఆపట్లేదు? కావాలనే పుతిన్ రావడము అంతర్జాతీయ కుట్రలో భాగమని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా అదానికి సంబంధించినటువంటి పైలట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, అంటే పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడి నుంచే ఏది జరిగినా ఆ ఇన్స్టిట్యూట్ నుంచే జరగాలి అని చెప్పి అదాని గ్రిప్లో పెట్టుకున్నట్టు ఒక రకమైనటువంటి వార్త. అంతేకాదు ఇప్పుడున్నటువంటి ఇండియాలో అతిపెద్ద నడిపేది ఇండిగో, సామాన్యులకు అందుబాటులో ఉండేది ఇండిగో. ఇది మన భారతదేశం వాళ్ళైతే నడుపుతలేరు, ఇది ఖచ్చితంగా వేరే దేశాల నుంచే నడుస్తూ ఉన్నారు. CEO కూడా మనకెవరో తెలుసు, ఓకే. ఇప్పుడు ఈ ఎయిర్లైన్స్ అన్నీ కూడా అదానికి కట్టబెట్టాలి.
అదాని నడపాలి, ఎవరు నడిపితే ఏ రాయి అయితే ఏంది మేము నెత్తివాళ్ళ కొట్టుకోనికి అన్నట్టు మేము కూడా సైలెంట్ అయిపోయినాం. ఎయిర్పోర్ట్లో విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. 650 ఫ్లైట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఉన్నోడు పెడతాడు, లేనోడు పరిస్థితి ఏంది. అప్పటికప్పుడు ఇంకో ఫ్లైట్ బుక్ చేయాలంటే ఈ ఇండిగో పేరుతోటి మిగతా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ ఇవన్నీ కూడా చూస్తే రేట్లు చాలా అంటే చాలా మండిపోతున్నాయి రేట్లు. ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఇప్పటికిప్పుడు ఒకవేళ మనం ఢిల్లీ వెళ్ళాలనుకుంటే మిగతా ఎయిర్లైన్స్ పరిస్థితి ఏందో చూద్దాం. ఎంత చూపిస్తుంది ఇప్పుడు? ఇప్పటికిప్పుడు నాకు ఎమర్జెన్సీ వచ్చింది, నేను టికెట్ బుక్ చేసుకొని నేను పోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఫ్లైట్ బుక్ చేసుకుంటా. ఓకే, ఇగో న్యూఢిల్లీ ముంబై అని పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ దీంట్లో అది ఉంది. సో సర్చ్ ఫ్లైట్స్. ఇగో ఇప్పుడు ఇండిగో ఇవాళైతే చూపిస్తుంది. నిన్నటి వరకు ఇండిగో చూపించలే, ఇవాళైతే ఇండిగో చూపిస్తుంది. ఇండిగో వచ్చేసి 7,699 అట్లా చూపిస్తుంది కదా. సో మిగతావి రేట్స్ చూడండి. 10,000, 12,000, 14,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. ఓకే 15,000. ఇగో 16,000, 16,000, 19,000, 21,000, 21,000, 21,000, 21,000, 23,000, 28,000. అంటే ఏ రకంగా సామాన్యుడు ఇప్పటికిప్పుడు టికెట్స్ ఫ్లైట్లు బంద్ చేస్తే ఏ రకంగా మిగిలిన ఫ్లైట్లు బుక్ చేసుకొని పోవాలి. 20,000 అకౌంట్లు ఉన్నోడు టికెట్ బుక్ చేసుకుంటాడు. మొన్న అయితే మరీ ఘోరం అండి బాబు, 35,000 చూపించింది టికెట్. 35,000. నేను చెప్పేది బిజినెస్ ఎకానమీ కూడా కాదు, ఓన్లీ నార్మల్ సీటే 35,000. అంటే సామాన్యుడు ఎట్లా పోవాలి? మళ్ళీ దీని గురించి కేంద్ర శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారిని అడిగితే ఆయన ఏం చప్పుడు చేయరు, ఏం మాట్లాడట్లేదు. మొన్న లైవ్లో అర్నబ్ గోస్వామి లైన్లో తీసుకుంటే మళ్ళీ ఎస్సా అని పెట్టేసి ఫోను హలో హలో అన్నాడు, కట్ చేసిండు. అర్నబ్ గోస్వామి అనగానే ఫోన్ కట్ చేసిండు, కథం, ఫోన్ స్విచ్ ఆఫ్. సమాధానం చెప్పాలి కదా. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఫస్ట్ మాట్లాడాలి. మాట్లాడడానికే ధైర్యం లేనప్పుడు ఇక పనేం చేసి చూపిస్తారండి. సో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయిపోయింది ఇండియన్ ఎయిర్లైన్స్. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించడంలో, తక్షణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. కానీ ఏదైతే మన ట్రైన్స్ ఉన్నాయో, మన ఇండియన్ రైల్వేస్ ఉందో, ఇండియన్ రైల్వేస్ అదనపు ట్రైన్లను పెట్టిందండి ఇమీడియట్గా. అంటే ఇక్కడ క్యాన్సిల్ అయిన వాళ్ళకు అట్లీస్ట్ ట్రైన్లోనే వెళ్ళేటట్టు వీళ్ళందరూ అప్పటికప్పుడు ఏం బుక్ చేసుకుంటారు, ఇక డబ్బు లేని వాళ్ళు ట్రైనే బుక్ చేసుకోవాలి. సో ట్రైన్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. అందుకని ఇండియన్ రైల్వేస్ దాదాపు నాకు తెలిసి 1,000కి పైగా సుమారు దేశవ్యాప్తంగా ట్రైన్లను పెంచిందండి. సో ఇది పరిస్థితి. మనం ఎక్కడ విఫలమవుతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి దయచేసి. ఇగో ఎల్లుండిలోపు పరిస్థితిని చక్కదిద్దుతాం, 95% కనెక్టివిటీని పునరుద్ధరించాం, సంక్షోభంపై ఇండిగో ప్రకటన, 6వ రోజు కొనసాగిన అంతరాయం, త్వరలోనే సాధారణ పరిస్థితులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పరిస్థితులు వేగంగా చక్కబడతాయి, సంస్థ CEO పీటర్ ఎల్బర్స్. సో మరి ఈ ఇండియన్ ఎయిర్లైన్స్లో భాగంగా అదానికి తీసుకుపోయి కట్టబెట్టే అవకాశం ఏమైనా కనబడుతుందా? అండ్ పుతిన్ వచ్చినప్పుడే ఈ ఇండిగో ఎందుకు ఆపేసినారు? పుతిన్ వచ్చినప్పుడే మీరు ఆలోచించండి. పుతిన్ మన దేశానికి రావడము, ఇండిగో ఆపేయడం ఏ రకంగా చూడొచ్చు? స్మృతి పెళ్లి క్యాన్సిల్, పలాష్ ముచ్చల్తో వివాహం రద్దయినట్టు ప్రకటన, సోషల్ మీడియా వేదికగా ధృవీకరించిన ఇరువురు. నాకు స్పేస్ ఇస్తే మరిన్ని ట్రోఫీలు గెలుస్తా స్మృతి, నాపై రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై లీగల్గా ముందుకెళ్తా ఫలాలు. 25 మంది దుర్మరణం, మరో 50 మందికి గాయాలు. గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్లు పేల్చడం వల్లే ఘటన, క్లబ్ మేనేజర్ సహా 9 అరెస్ట్. ఘటనపై రాష్ట్రపతి ప్రధానికి దిగ్భ్రాంతి. క్లబ్లో ఎగిసి పడుతున్న మంటలు. గోవాలోని బీచ్ బై రోమియో లేన్ క్లబ్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 టూరిస్టులు సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 3 సజీవ దహనం కాగా మరికొందరు ఊపిరాడక చనిపోయారు. క్లబ్ లోపల డాన్సర్లు ప్రదర్శన ఇస్తుండగా కొన్ని ఎలక్ట్రికల్ ఫైర్ క్రాకర్లు పేల్చడం వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకొని
సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన చోట 23 మృతదేహాలు రికవరీ చేసినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ జరిగిన చోట 23 మృతదేహాలకు రికవరీ చేసినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ తెలిపారు. ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా బాధాకరం అండి. గోవా నైట్ క్లబ్లో చాలా పెను ప్రమాదమే జరిగింది. సో వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి. ఎన్నో ఆశలతో చాలామంది ఏం చేస్తారు, చిల్ అవుదామని పోతూ ఉంటారు గోవాకి. సో వాళ్ళ ఎంజాయ్మెంటే ఈ రోజున వాళ్ళ మృత్యువుకి కారణమైంది ఈ క్లబ్ వల్ల. హైదరాబాద్ రోడ్లకు ట్రంప్ టాటా పేర్లు, గూగుల్ సేవలకు గుర్తుగా గూగుల్ స్ట్రీట్ అట. పరిశీలనలో మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ సైతం ప్రతిపాదన సిద్ధం చేసిన ప్రభుత్వం త్వరలో కేంద్ర విదేశాంగ శాఖకు అమెరికా రాయబార కార్యాలయానికి సర్కారు లేఖనట. నువ్వు పేర్లు మార్చనీకే ఉన్నావు రేవంత్ అన్న, నువ్వు పేర్లు మార్చనీకే ఉన్నావు. నువ్వు పేర్లు మార్చడం కాకుండా నీకేం చేస్తావు? ఎవరిచ్చింది నీకు అధికారం? ట్రంప్ పేరు ఎందుకు పెట్టాలి? ఆ కంపు పేరు ఎందుకు పెట్టాలి? ఏం గ్రేట్నెస్ ఉంది ట్రంప్లా? ఏం చేసిండు మన తెలంగాణకి? సరే పోనీ గూగుల్ స్ట్రీట్ అన్నావు, ఓకే, ఎందుకంటే మన తెలంగాణలో ఎంతోమందికి గూగుల్ ఉద్యోగాలు ఇచ్చింది. అంతర్జాతీయంగా అన్ని రాష్ట్రాల్లో గూగుల్ ఉన్నది కాబట్టి గూగుల్ పేరు పెట్టండి, మేము ఏమన్నాము. కానీ ట్రంప్ పేరు ఎందుకు పెట్టాలి? నువ్వు ఎందుకు ట్రంప్ను కాకాబడుతున్నావు? ఎవరు పెట్టమన్నారు నీకు ట్రంప్ పేరు? ఎవరిచ్చిన అధికారం మీకు? ప్రజల్ని అడిగినరా? నువ్వు వచ్చినప్పటి నుంచి పేర్లు మార్చడం తప్ప ఇంకా చేసింది ఏముంది చెప్పు? ఎంతమంది ఏకీభవిస్తారండి? రతన్ టాటా పేరు కూడా మేము ఒప్పుకుంటాం. టాటా కూడా మన భారతదేశం మనిషి. అండ్ అతని ఆస్తులను ప్రజాసేవలకు అంకితం చేస్తూ ఆయన ఆస్తిని తెలంగాణ అంటున్నాం భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు దారదత్తం చేసినటువంటి వ్యక్తి. మిడిల్ క్లాస్ వాళ్ళకు, పేదవాళ్లకు అనిత్యం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. రతన్ టాటా పేరు పెట్టినా మేము సంతోషంగా ఏకీభవిస్తాము, మేము సంతోషపడతాం. గూగుల్ పేరు పెట్టినా, రతన్ టాటా పేరు పెట్టినా. కానీ ట్రంప్ ఎవరండి? ట్రంప్ ఓ రైట్ రేవంత్ అన్న, నేను అంతకుముందు ఒకసారి చెప్పిన ఏమని, ట్రంప్ని తీయరాదు, మా రేవంత్ అన్నని పెట్టరాదు. అమెరికాలో ట్రంపు, ఈడ రేవంత్ రెడ్డి అన్న కంపు. ఇది నడుస్తుంది తెలంగాణలో. అక్కడ ట్రంప్ పిచ్చి పిచ్చి చేస్తూ ఉన్నాడు గెలిచినప్పటి నుంచి. ఇక్కడ కూడా రేవంత్ అన్న పిచ్చి పిచ్చి చేస్తూ ఉన్నాడు. ట్రంప్ని తీయరాదు, రేవంత్ అన్నని పెట్టరాదు అన్న కదా. కొంపదీసి నువ్వు ట్రంప్తో పోల్చినందుక ట్రంప్ పేరు పెడుతున్నావు. దయచేసి ట్రంప్ పేరు పెట్టి తెలంగాణని భ్రష్టు పట్టియకండి. టాటా గారి పేరు పెట్టండి. ఇటువంటి ఫైటర్స్ పేరు, ఇటువంటి సక్సెస్ఫుల్ పేర్లు పెడితే భారతదేశ ప్రజల కోసం అనునిత్యం ఆలోచించినటువంటి రతన్ టాటా గారు పేరు పెడితే మేము ఏమి అనము, మేము మీకు జేజేలు పలుకుతాం. ఓకే. అండ్ అట్లాగే గూగుల్ ఎన్నో సేవలు అందిస్తుంది తెలంగాణలో, ఎంతోమందికి ఉపాధి ఇచ్చింది. గూగుల్ స్ట్రీట్ అని పెట్టండి, మేమేం మనం. కానీ ట్రంప్ వల్ల ఏమి ఉపయోగం? మన భారతదేశ ప్రజలను పురుగుల కంటే హీనంగా చూసేటువంటి ట్రంప్ పేరు పెట్టడానికి నీకెవరు రైట్స్ ఇచ్చిర్రు రేవంత్ అన్న? ఎవరిచ్చిర్రు రైట్స్? ఒకవేళ కొంపదీసి రేవంత్ని తీయరాదు, ట్రంప్ని పెట్టరాదు అని డైలాగ్ చెప్పినందుకే నువ్వు అట్లా పేరు పెడుతున్నావా? నా వ్యాఖ్యలను వెనుకకు తీసుకుంటా, క్షమించాలి. సో దయచేసి ట్రంప్ పేరు పెట్టడానికి మాత్రం వీల్లేదు. రేపు తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ. అన్ని కలెక్టరేట్లలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ. 6 జిల్లాలకు మినహాయింపు. కానీ నాకు ఎందుకో తెలంగాణ తల్లిని చూస్తుంటే మా వదినమ్మని చూసేటట్టు అనిపిస్తుంది రేవంత్ అన్న. ఎందుకంటావు? రూపురేఖలు అన్నట్లనే కనబడుతున్నాయి రేవంత్ అన్న. మొత్తం నగలన్నీ తీసేసినావు కదా. కేంద్ర ఫాసిస్ట్ పాలసీలపై ఉద్యమించాలి. లేబర్ కోడ్లు రాజ్యాంగ వ్యతిరేకం. ప్రతిపక్షాల సీఎంలు, మంత్రులను తొలగించేలా త్వరలోనే 130వ రాజ్యాంగ సవరణ. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలంట. నేడు వందే మాతరంపై లోక్సభలో చర్చ.
గేయం రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డిస్కషన్ కోసం 10 గంటల సమయం కేటాయింపు. ప్రారంభించనున్న ప్రధాని మోడీ. రేపు రాజ్యసభలోను కూడా చర్చ. రేవంత్ అన్న నాకు ఎందుకో రేవంత్ అన్న 2 రోజుల నుంచి నా కుడికన్ను ఒకటే అదురుతుంది. నాకెవరన్నా ఎందుకు అదురుతుంది? కుడికన్ను అమ్మాయిలకు అదురితే ఏదో చెడు జరుగుతుంది. కొంపదీసి నన్ను ఏం ప్లాన్ చేస్తారో నా వెనకాల కుట్రలు గిట్రలు ఇంట్లో వస్తూ ఉన్నాయి. అట్లా ఎందుకు ఊరికి ఎంత పట్టుకున్నా అదురుతూనే ఉంది రేవంత్ అన్న. ఏమైనా కుట్రలు చేస్తున్నావా? నేనైతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రేవంత్ అన్న, చాలా స్ట్రైట్గా మాట్లాడతా, ఎవరున్నా ఇట్లనే మాట్లాడతా. సో కుట్రలు చేసే ముందు నాకు చెప్తే నేనే వస్తా కదా. ఈ కుతంత్రాలు వద్దు మనకి ప్లీజ్, దయచేసి. అసలే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలనుకుంటే ఇక్కడ రాణిస్తలేరు, ఎవరు తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా తొక్కాలో అన్ని రకాలుగా తొక్కుతున్నారు రేవంత్ అన్న. నాకు ఇంకా అట్లా తొక్కి కుట్రలు చేసరికి ఏమవుతుందంటే నాకు ఇంకా తిక్కలేస్తుంది, ఇంకా మొండితనం పెరుగుతుంది, ఇంకా ధైర్యం పెరుగుతుంది. తాడో పేడో సావో బతుకో తేల్చుకుందామని ఫిక్స్ అయిపోయినా రేవంత్ అన్న. ప్లీజ్ నా కుడికన్ను నన్ను అదరడం ఆపమను, లేకపోతే ఏమన్నా వెనకాలకి వెళ్ళి ఏమన్నా చేస్తే కనుక గదన్న ఆపమను. ఆపకపోయినా పర్లేదు, ఏదైనా ఉంటే డైరెక్ట్గా నోటీసులు పంపి నేనే పోయి కూర్చుంటా జైల్లో. ఎనీవేస్, ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. ఓకే టీవీ ఎప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రేపటి రోజున ఏదైనా ఓకే టీవీ ప్రధాన నైజం ఒక్కటే, ప్రధాన ఎజెండా ఒక్కటే, ప్రజల పక్షాన నిలబడడం, ప్రజల గురించి మాట్లాడడం, ప్రభుత్వంతో ప్రజల కోసం అనునిత్యం కొట్లాడడం, ప్రశ్నించడం మా హక్కు. మేము ఖచ్చితంగా ప్రజల పక్షంలోనే ఉంటాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి తొత్తులుగా కుక్కలుగా మాత్రం పని చేయమని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో దయచేసి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇంకొంతమందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్న స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. అలాగే ఓకే టీవీ www.oktvmedia.in వెబ్సైట్ను ఫాలో అవ్వండి. ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.